9 మంది చనిపోయిన దుఃఖం తీర్చలేనిది. కానీ జరుగుతున్న రాజకీయం చూస్తే మాత్రం ఎవ్వరికీ మాటలు రావు. ప్రమాదం జరిగిన తర్వాత బాధిత కుటుంబాలను ఆదుకునే పనిలో ప్రభుత్వం ఉంటే వైసీపీ విమర్శల రాజకీయం మొదలుపెట్టింది. దుర్ఘటనకు ప్రభుత్వమే కారణమంటూ ప్రచారం మొదలుపెట్టింది. అసలు ప్రమాదానికి కారణమేంటి? భవిష్యత్తులో మళ్ళీ అలాంటి ఘటనలు జరగకుండా ఏం చేయాలో అనే అంశాలపై అంతా దృష్టి పెట్టాలి. కానీ బాధితులను పరామర్శించిన జగన్ ప్రమాదం గురించి కాకుండా ప్రైవేటీకరణ అంశంపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వైసీపీ ప్రభుత్వమే ఆపిందని చెప్పుకొచ్చారు. తాము స్టీల్ ప్లాంట్ను కాపాడితే కూటమి ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. మరి జగన్ చెప్పేది నిజమైతే స్టీల్ ప్లాంట్ భూముల్ని అమ్మాలని గతంలో కేంద్రానికి సూచించింది ఎవరు? మరి జగన్ చెప్పేది నిజమైతే ప్రైవేటీకరణ ఆపుతున్నట్లు వైసీపీ హయాంలోనే కేంద్రం ఎందుకు ప్రకటన చేయలేదు? మాజీ సీఎం చెప్పిందే నిజమైతే వైసీపీ హయాంలోనే మోదీ సర్కార్ ఎందుకు ప్యాకేజ్ ఇవ్వలేదు అనే వాటికి ఆయన దగ్గర సమాధానం దొరకదు. కొసమెరుపు ఏంటంటే స్టీల్ ప్లాంట్ విషయంలో ఎన్నో గొప్పలు చెప్పుకున్న జగన్ విశాఖలో అసలు సొంతంగా మాట్లాడలేకపోవడం విచిత్రం. తాను సీఎం హోదాలో చేసిన పనుల గురించి కూడా సొంతంగా మాట్లాడలేక ఇబ్బంది పడ్డారు. ఆయన వెనక పక్కన నిలబడిన నేతలు అందిస్తున్న పేపర్లు చదువుతూ వారు గుర్తు చేస్తున్న పాయింట్లను మీడియా ముందు వల్లవేశారు. ఇదంతా చూస్తుంటే స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ అధినేతకు ఎంత అవగాహన ఉందో అర్థమవుతోంది. ఇదంతా పక్కన పెడితే అసలు ఉక్కు పరిశ్రమలో తరచూ ప్రమాదాలకు కారణమేంటి? కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా ఎక్కడ నిర్లక్ష్యం జరుగుతోంది?